దేవాలయ నిర్మాణ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇది 150 దేశాలలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అవుతా ఉంది. 150 కంట్రీస్ దేశంలో ఆల్మోస్ట్ మెజార్టీ గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం లైవ్ చూసేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము న్యూయార్క్ లో ఉన్నటువంటి ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా లైవ్ జరుగుతోంది ఆ రోజు. కాబట్టి మనకందరికీ గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ సెంటర్ అయినటువంటి టైమ్స్ స్క్వేర్ లో మరి అయోధ్యలో జరిగేటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమం లైవ్ జరగడం ఏదైతున్నదో ఇది ప్రతి భారతీయుడు అందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలి. ప్రతి దేవాలయ సంస్థ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ రోజు దేవాలయంలో నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ కూడా ఇందులో పూర్తిగా సహకారం అందించి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కమిటీలను కూడా కలిసి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను కూడా భాగస్వాములు చేయించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు, వివిధ దేవాలయాలు, వివిధ మరి అనేక రకాల కుల సంఘాలు అన్ని కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు విడివిడిగా తీసుకు అన్ని కుల సంఘాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఈరోజు ఆశ్చర్యం, ఒక సినిమా హనుమాన్ అనేటువంటి సినిమా వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో ఒక ప్రతి టికెట్ మీద 5 రూపాయలు ఆ దేవాలయ నిర్మాణానికి మరి డొనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ సినిమా వాళ్ళు నిర్ణయించారు. అంటే ఉదాహరణ చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఉత్సాహము, భక్తి, భావన ఈరోజు స్పష్టంగా మన ముందుకు అనిపిస్తుంది. ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ గర్వపడాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమయము ఈ యొక్క మరి రామజన్మభూమి స్థానంలో నిర్మించినటువంటి రామ మందిర కార్యక్రమం. దీనికి రానున్న రోజుల్లో కూడా 22వ తారీఖు సాధ్యమైనంత వరకు ఎవరు వెళ్ళకూడదు, అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి 22 తర్వాత దశల వారీగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా 22వ తారీఖు ఏ ఊళ్ళో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఆ రోజు ఎవరు కూడా 22 నాడు మేము అయోధ్యకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ నెలలో ఉంటాయి. ఇంకా డేట్ వచ్చిన అది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన కార్యక్రమం. గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయిస్తే కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి 800 మెగావాట్ల ప్రాజెక్టు అది కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అది 10,000 crores ప్రాజెక్టు. ఇటువంటి జాతీయ రహదారులు ఉన్నాయి, కొన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి ఉన్నాయి, కొన్ని సివిల్ ఏవియేషన్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో క్యారో ఏదైతే ఉన్నదో సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి, కాబట్టి ఇవన్నీ కూడా వారు మళ్ళీ జాతీయకి అంకితం చేస్తారు. దానికి సంబంధించి వివరాలు వచ్చిన తర్వాత చెప్తాం. అది ప్రభుత్వం నిర్ణయించి, మేము కాదు నిర్ణయించాల్సి, పార్టీ కార్యక్రమం కాదు.
అది పార్టీలో చర్చించాల్సిన అంశంగా ఎమ్మెల్యేలు అందరూ సపరేట్ విడిగా కూర్చొని వాళ్ళు చర్చించుకొని నిర్ణయించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ అంటుంటే బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలలో అవసరం లేదని ఇంత స్పష్టంగా చెప్తుంటే మీకు మనస్సు వాళ్ళు అనొచ్చు దేశంలో సమాజం నేను ఇంత స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు అని ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా మీకు ఏ రకంగా మనసు అరిచింది